ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటు అని జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్ గయాజ్ భాషా అన్నారు. ఆయన మరణం ఎంతో దిగ్భ్రాంతిని కలిగించిందని వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తూ రామోజీరావు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సాధ్యమైనటువంటి కార్యక్రమాలకు రూపకర్తగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. అదేవిధంగా స్టూడియోని స్థాపించి ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్టూడియోగా ఆయన తీర్చిదిద్దినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా అనేక మంది గాయకులకు అవకాశం కల్పించాలని, నిర్మాతగా కూడా మంచి చిత్రాలు నిర్మించాలని, మంచి స్టూడియోని నిర్మించి ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి స్టూడియోగా నిర్మించి ఆయన కీర్తి పొందారని అన్నారు. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపితమైనటువంటి అప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఈనాడు పత్రిక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించిందని అన్నారు. హైదరాబాద్ లో ఇంకొక ఎడిషన్ ని ప్రారంభించి దశ దిశల ఈనాడు పత్రికని అద్భుతంగా ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పుడు రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర ఈనాడు నిర్వహించిందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక నిర్మాతగా కూడా ఆయన మయూరి సినిమాతో చరిత్ర సృష్టించారు. అనేక భాషల్లో సినిమాలు కూడా చేసినటువంటి వ్యక్తి. స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయకుల్ని ఆయన పరిచయం చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తిని మరి ఈరోజు మన పత్రికా రంగం కోల్పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తున్నాను.